వెల్కమ్ టు ఐకాన్ ఇండియా। ఈ వీడియో ద్వారా మనం సోషియాలజీకి సంబంధించి ఫ్యామిలీ కుటుంబం అనేటువంటి కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం। ఈ ఫ్యామిలీ అనేటువంటి టాపిక్ పైన మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లలో బిట్స్ క్వశ్చన్స్ అడగడం జరిగింది। సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను గురించి ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం। ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వారు ఉన్నారు, వారికి సంబంధించి ఐకాన్ ఇండియా ఆన్లైన్ ద్వారా పేపర్ 1 పేపర్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్ని అందిస్తూ ఉంది। ఈ క్లాసెస్ మీరు లైవ్తో పాటు ఎప్పుడంటే అప్పుడు చూసుకునేలాగా రికార్డెడ్ మోడ్లో కూడా అందించడం జరుగుతూ ఉంది। అలాగే మెటీరియల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం, దీంతో పాటు మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ని కూడా అందిస్తూ ఉన్నాం। ఇక మీకు పేపర్ 2కి సంబంధించి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగమైన లేదా సిడిపిఓకి సంబంధించినటువంటి అంశాలలో మిమ్మల్ని ఇక్కడ ఈ ఫ్యామిలీ అనేటువంటి లెసన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి। మరి ఫ్యామిలీ అనేటువంటి అంశం గురించి డిస్కస్ చేయాల్సి వచ్చినప్పుడు, మాట్లాడాల్సి వచ్చినప్పుడు 19వ శతాబ్దానికి సంబంధించి కొద్దిమంది శాస్త్రవేత్తలు కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలను గురించి ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది। అలా ఎవరెవరు కుటుంబానికి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాలను గురించి తెలిపారు, ఆ సామాజిక శాస్త్రవేత్తలు ఎవరు అని అంటే మనం ముగ్గురు పేర్లను ప్రధానంగా గుర్తుంచుకోవాలి। 1 ఎంగెల్స్, 2 కార్ల్ మార్క్స్, 3 మోర్గాన్। సో ఇలా ఈ ముగ్గురు కూడా కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలను, కుటుంబం యొక్క పనితీరు, దానికి సంబంధించినటువంటి బాధ్యతలను గురించి వివరించినటువంటి సామాజిక శాస్త్రవేత్తలుగా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది। అయితే 19వ శతాబ్దానికి సంబంధించి కుటుంబం అనేటువంటి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు సో ఈ ప్రస్తావనలో ఈ ముగ్గురు కీలకం। అయితే ప్రపంచంలో కుటుంబాలన్నీ ఒకే విధంగా ఉంటాయా అని అంటే ఉండవు। అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక ప్రాంతానికి సంబంధించి మరొక ప్రాంతానికి సంబంధించి సాంస్కృతికమైనటువంటి వైరుధ్యం అనేది ఉంటుంది। సో ఈ కల్చరల్ డిఫరెన్సెస్ని బేస్ చేసుకొని కుటుంబాలు అనేవి ఫామ్ అయి ఉంటాయి। సో ప్రపంచవ్యాప్తంగా కూడా కుటుంబాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది। ఇవి ఎలా ఉంటాయి అని అంటే అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక వైరుధ్యాలను బేస్ చేసుకొని, సాంస్కృతిక అంశాలను బేస్ చేసుకొని కుటుంబాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది। సో ఇలా ఈ కుటుంబాలకి సంబంధించినటువంటి అంశాలను గురించి మనం మాట్లాడాల్సి వస్తే కుటుంబం అనగా ఏంటి అని అడుగుతారు। సో అలా అడిగితే ఆ కుటుంబానికి సంబంధించి తల్లి, తండ్రి, వారి పిల్లలకి సంబంధించి ఎవరైతే ఒకే చోట కలిసి నివసిస్తారో దానినే మనము కుటుంబంగా పరిగణించాల్సి ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుంది। మరి కుటుంబానికి సంబంధించినటువంటి అంశం మనం ఇంగ్లీష్లో ఫ్యామిలీ అని అంటున్నాం। ఈ ఫ్యామిలీ అనేటువంటి పదం ఏ భాష నుంచి వచ్చినది అని అంటే ఫ్యామిలీ అనేటువంటి పదం ప్రధానంగా 2 భాషల నుంచి వచ్చింది। ఒకటి రోమన్ భాషా పదమైనటువంటి ఫ్యామిలస్ నుంచి రావడం జరిగింది ఫ్యామిలీ అనేటువంటి పదం। ఫ్యామిలస్ అనగా అర్థం ఏమిటి అని అంటే సేవకుడు అని గుర్తించాలి। అలాగే ఫ్యామిలియా అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి కూడా ఫ్యామిలీ అనేటువంటిది రావడం జరిగింది। దేని నుంచి అని అంటున్నాం, ఫ్యామిలియా అనేటువంటి పదం నుంచి వచ్చింది। ఇది లాటిన్ భాషా పదం। ఫ్యామిలియా అనగా అర్థం ఏమిటి అని అంటే కుటుంబము అని అంటున్నాం। సో ఇలా ఈ 2 పదాల కలయికనే ఫ్యామిలీ। 2 పదాలు ఏంటి అని అంటున్నాం, ఒకటి ఫ్యామిలియా లాటిన్ భాషా పదం, మరొకటి ఫ్యామిలస్ రోమన్ భాషా పదం। ఈ పదాల నుంచే ఫ్యామిలీ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ రావడం జరిగింది, దీని అర్థం కుటుంబము అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో। అయితే అంతర్జాతీయంగా కూడా కుటుంబాలు సుఖశాంతులతో ఆనందంగా ఉండాలి అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ప్రకటించి నిర్వహించండి అని చెప్పేసి చెప్పింది। సో ఈ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు అని అడుగుతారు। ఇలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ దీనికి సంబంధించి మే 15న ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే నిర్వహిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది। ఇది ఎగ్జామ్లో ప్రీవియస్ బిట్।
సో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డేకి సంబంధించి 2025 థీమ్ ఏమిటి అని అడుగుతారు. సో ఇలా థీమ్ని గురించి అడిగితే మనం ఇక్కడ ఫ్యామిలీస్ అండ్ న్యూ టెక్నాలజీ అనేది థీమ్గా ఉంది అని చెప్పాలి. 2025 థీమ్ ఏంటి ఫ్యామిలీస్కి సంబంధించి, ఫ్యామిలీ డేకి సంబంధించి అని అంటే ఫ్యామిలీస్ అండ్ న్యూ టెక్నాలజీస్ అనేటువంటిది థీమ్గా ఇతివృత్తంగా 2025 సంవత్సరం తీసుకుంటా ఉన్నారు. సో మరి ఫ్యామిలీకి సంబంధించి ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే అనేది నిర్వహిస్తున్నాం. సో దీన్ని అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా పరిగణిస్తా ఉన్నాం. ఎప్పుడు ప్రకటించారు అని అంటే 1993లో UN ద్వారా ప్రకటించడం జరిగింది. 1994 మే 15 నుంచి దీన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇటీవల 2024కి ఇది 30 సంవత్సరాలని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే అనేటువంటిది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఇతివృత్తాలకి సంబంధించి 2023 ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే థీమ్ ఏమిటి అని అంటే ఫ్యామిలీస్ అండ్ క్లైమేట్ చేంజెస్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇది 2024కి సంబంధించి 2023కి సంబంధించినటువంటి థీమ్గా దేన్ని తీసుకున్నారు అని అంటే 2023కి సంబంధించి ఇక్కడ థీమ్గా డెమోగ్రఫిక్ ట్రెండ్స్ ఇన్ ఫ్యామిలీస్ అనేటువంటిది థీమ్గా తీసుకోవడం జరిగింది. 2022లో ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే థీమ్ ఏమిటి అని అంటే ఫ్యామిలీస్ అండ్ అర్బనైజేషన్ అనేటువంటిది థీమ్గా తీసుకోవడం జరిగింది. ఇలా ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడైనా మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఈ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీకు మంచి మంచి కాంటెంట్తో ఈ క్లాసెస్ని అందిస్తూ ఉన్నాం. క్లాసెస్తో పాటు మీకు మెటీరియల్స్, ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ లేటెస్ట్ EOCDPO కోర్సులో జాయిన్ అయితే కోర్స్ మొత్తం మీకు యాక్సెస్ ఉంటుంది. ఇది అప్ టు ఎగ్జామ్స్ వరకు మీకు దీనికి సంబంధించిన వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే మీ ప్రిపరేషన్ మాతో ప్రారంభించండి. మీరు రెగ్యులర్గా కొంచెం నేర్చుకోవడం ద్వారా మీరు ఫైనల్ ఎగ్జామ్ వరకు మొత్తం సబ్జెక్ట్ పైన పట్టు సాధించడంతో పాటు రివిజన్ చేసుకోవడానికి కూడా టైం దొరుకుతుంది. సో ఇది మీ ఫైనల్ ఎగ్జామ్కి మీకు బూస్టప్ ఇస్తుంది. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.